గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు గ్రావిటేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దెన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసి తర్వాత ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ మీద ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేద్దామన్న ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం మాట్లాడుతున్నాను అంటేనా ఏపీ ఎంసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. ఏపీలో వచ్చింది ఇది. ఏపీలో ఎప్పుడు వచ్చిందని అంటే మేబీ ఏపీ ఎంసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 21, 2019 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ఏంటది దాట ఇది బాధ ఏంది అసలు ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడు అసలు? 2 masses ఏంటది? 2 masses తీసుకున్నాడు అట్రా బుజ్జి. 90 kg అండ్ దెన్ 160 kg ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ 5 meters. ఇదేదో 90 kg ఫస్ట్ బాడీ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇదేదో 160 kg ఉన్నటువంటి సెకండ్ బాడీ. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత బుజ్జి? 5 meters. ఎంతరా? 5 meters. అయితే ఇక్కడ బాగానే ఉందిరా. ఇది చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏంటో 90 kg 160 kg రెండు కూడా ఎంత డిస్టెన్స్తో సపరేట్ చేసేడట? 5 metersతో సపరేట్ చేసేడట. అయితే ఇంకొకటి ఏమంటున్నాడు? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ at a point which is at a distance 3 meters from 90 kg and 4 meters from 160 kg. అరే ఏదో ఒక పాయింట్ తీసుకున్నట్రా. ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంట. అది 90 kg నుండి ఎంత డిస్టెన్స్లో ఉందట? 90 kgs నుండి 3 meters డిస్టెన్స్లో ఉందట. అలానే 160 kgs నుండి ఎంత డిస్టెన్స్లో ఉందట? 4 meters డిస్టెన్స్లో ఉందట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ చూడరన్న 3 square 4 square ఇది 5 meters. ఇది హైపర్టెన్యూస్ అవుతుందిరా. టూ సైడ్స్ అంటే ఇది 3 meters ఇది 4 meters అయిందిరన్న. ఇది ఒక ట్రయాంగిల్ అని అనుకో. వీటి రెండింటి మధ్య యాంగిల్ 90 degrees అవుతుంది అన్న. 90 degrees అవుతుంది. ఎందుకన్నా చూడండిరా, పైథాగరస్ థియరం ఈ రెండు సైడ్స్ 3 4 అని అనుకో. ఇది 5 అయిందనంటే ఇది హైపర్టెన్యూస్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాన్న. √3² + 4² ఎంత అవుతుందిరా నాన్న? √9 + 16 దట్ ఈస్ √25 దట్ ఈస్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్ దట్ ఈస్ ద హైపర్టెన్యూస్ దట్ ఈస్ 5 meters. హైపర్టెన్యూస్ 5 meters అవుతుందిరా. అయితే ఇక్కడ వీటి రెండింటి మధ్యన యాంగిల్ ఎంత అవుతుందిరా? 90 degrees. ఆ విషయం నాకు తెలిసిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటరా, వాడు ఏమడుగుతున్నాడు? ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడుగుతున్నాడు. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్ రా నాన్న. ఓకే, అంటే ఇక్కడ 90 kgs మాస్ ద్వారా ఈ సి పాయింట్ దగ్గర ఫామ్ అవుతున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? అలానే 160 kgs మాస్ ద్వారా ఇక్కడ ఈ సి అనేటువంటి పాయింట్ దగ్గర ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసిన తరువాత అట్రాక్షనల్ ఫీల్డే కదా. ఇదేదో ఈఏ అంటే ఈఏ లేకపోతే ఈఏ అంటే ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దట్ ఏ మాస్ ఆన్ దట్ సి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈబీ మీన్స్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ సి డ్యూ టు దట్ బీమ్. That is AB. What is this? EB. EB is nothing but the gravitational intensity of B point on that C is EB. That is acts in this direction. This is also acts in this direction. The resultant of these will be acts in both. What is this? The resultant ER is equals to. This is he is asking the resultant of these two gravitational fields. Is asking in that the particular problem the resultant gravitational field at that point C due to that 90 kg and 160 kg. ఈ 160 kg ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈబీ రానన్న. ఈ 90 kgs మాస్ ద్వారా ఈ పాయింట్ సి దగ్గర ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత బుజ్జి? ఈఏ రానన్న. వాడు ఏమడుగుతున్నాడు రా ఫైనల్గా? వాట్ ఈస్ ద రిజల్టెంట్? వాట్ ఈస్ దిస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్. రిజల్టెంట్ చక్కగా అడుగుతున్నాడు రా బుజ్జి. మ్యాగ్నిట్యూడ్ అండ్ రిజల్టెంట్ ఆఫ్
అని నేను చక్కగా అడుగుతున్నాడు. ఏమంటున్నట్టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ విచ్ ఈస్ అట్ డిస్టెన్స్. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నాడు నాన్న. ఇదొక వెక్టర్ నాన్న, ఇదొక వెక్టర్ నాన్న. ఈ రెండింటికి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసి మ్యాగ్నిట్యూడ్ రాయాలి. ఇది రా అంటే ఇప్పుడు ఈఏ ఎంత వస్తుంది, ఈబీ ఎంత వస్తుంది, అటు రెండింటి మధ్య యాంగిల్ తెలుసు. ఇప్పుడు వెంటనే ఫైండ్ అవుట్ చేయనన్న అయిపోతుంది ప్రాబ్లం. ఈఏ ఈబీ రాసిస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్లే. ఈఏ ఈబీ రాస్తే అయిపోయినట్లే. ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ gravitational field intensity formula. EA is equals to GM by R square, RE square. అరే ఏ నుండి ఈ సి అనేటువంటి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందిరా నాన్న? 3 meters. అంటే G ఇంటూ M, క్యాపిటల్ G ఇంటూ M మీన్స్ మాస్ ఆఫ్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. M ఈజ్ నథింగ్ బట్ 90 kgs. ఇది ఒక సి అనేది ఒక పాయింట్ మాత్రమే. ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంతే, ఈ 90 kg ద్వారా. అంటే G ఇంటూ 90 డివైడెడ్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు దట్ సి పాయింట్ ఈస్ నథింగ్ బట్ 3 square. ఇయే వచ్చేసేసింది. వెరీ గుడ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది రా బుజ్జి? G ఇంటూ 90/9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10. అంటే ఎంతనన్నా G ఇంటూ 10 ఆర్ 10G ఎంత వస్తుందిరా? ఈఏ మస్ట్ బి ఈక్వల్స్ టు 10G. తర్వాత ఈబీ కూడా ఫైండ్ అవుట్ చేయరా బుజ్జి? ఈబీ కూడా ఫైండ్ అవుట్ చేస్తే నాకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ M బై ఆర్బీ స్క్వేర్. ఆర్బీ స్క్వేర్ ఎంత వస్తుంది రా నాన్న? క్యాపిటల్ G ఇంటూ M మీన్స్ వాట్ ఈస్ ద M రా బుజ్జి? 160 డివైడెడ్ బై ఆర్బీ స్క్వేర్. ఎంత నాన్న? ఆర్. అరే ఈ సి పాయింట్కి చూడమ్మా, ఇక్కడ ఈ సి పాయింట్కి ఈ బీకి మధ్యన ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఎంత బుజ్జి? బీనే కదా. ఎంత నాన్న? 4 meters కదా. 4 square. దట్ ఈస్ ఎంత వస్తుందిరా? G ఇంటూ 160 డివైడెడ్ బై 16. దట్ ఈస్ 16 ones 16 10s దట్ ఈస్ 10G వస్తుందిరా బుజ్జి. అయితే వాడు రిజల్టెంటే కదరా ఫైండ్ అవుట్ చేయమంటుంది. రిజల్టెంట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అట్ సి పాయింట్ ఈస్ resultant gravitational intensity the resultant gravitational intensity at a C will be ఎంత అవుతుంది రా నాన్న? రిజల్టెంట్ గ్రావిటేషనల్ అట్ సి విల్ బి ఎంత అవుతుంది? E is equals to √over EA square plus EB square plus 2EA EB కాస్ తీటా. అరే తీటా ఎంత బుజ్జి? ఈఏకి ఈబీకి మధ్యన ఉన్నటువంటి ఈఏ ఇదిరానన్న, ఈబీ ఇదిరా. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి యాంగిల్ ఎంత రానన్న? 90 degrees. అంటే ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? దీంట్లో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees కానీ ఈ ఫార్ములాలో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 90 degrees అంటే కాస్ 90 0 అవుతుంది అనమాట. ద రిజల్టెంట్ ER ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది రానన్న? దట్ ఈస్ √over EA square plus EB square. EA means 10G whole square plus EB means 10G whole square plus 2 into EA into EB into cos 90 అని అంటే cos 90 degrees. cos 90 degrees అని అంటే 0 రావచ్చు. cos 90 degrees is nothing but 0. Then ER is equals to √over 10G whole square plus 10G whole square plus 2 into EA into EB into cos 90 that is 0. The resultant electric field is nothing but 10G whole square plus 10G whole square that is 100 ఎంతనన్నా 100G ఎంత వస్తుందమ్మా? ఇక్కడ అంటే 100G square plus 100G square that is 200G square. ఎంతనన్నా 200G square and 2 into √2 ఎంత రానన్న? 10 బయటకు వచ్చేస్తుంది. 10√2G వస్తుంది రానన్న. 10√2G దట్ ఈస్ నథింగ్ బట్ 10√2 క్యాపిటల్ G. అరే ఈ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ERG ఈక్వల్స్ టు ఎంత రానన్న? √2 into 10 into
ఎంతనన్నా 6.67 ఇంటూ 10⁻⁻11. ఇది రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా, రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైనల్గా ఎంత వస్తుందంటే 1.414 ఇంటూ 10 ఇంటూ 6.67 ఇంటూ 10⁻⁻11. దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈఆర్ ఎంత వస్తుందని అంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు 9.43 ఇంటూ 10⁻⁻10 న్యూటన్ పర్ కేజీ ఇన్వర్స్. న్యూటన్ కేజీ ఇన్వర్స్ వస్తుంది రాబోజీ, న్యూటన్ కేజీ ఇన్వర్స్. ఇది ఒక ప్రాబ్లం నాన్న, చాలా ఇంపార్టెంట్ మోడల్ రా ఇది, ఒకసారి చూసుకోండి అమ్మా. ఇది ఎప్పుడు వచ్చింది రా నాన్న, ఎప్పుడు వచ్చింది? April 21, 2019 ఫస్ట్ ఫేజ్. అరే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి డయాగ్రామ్లో నుండే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. అంటే ఒక ట్రయాంగిల్లో 3 మీటర్స్కి 4 మీటర్స్కి ఒక సైడ్ 3 మీటర్స్, ఇంకో సైడ్ 4 మీటర్స్ ఇచ్చాడు అని అంటే దాని హైపాటనీస్ 5 మీటర్స్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈఏకి ఈబీకి మధ్యన ఉన్నటువంటి యాంగిల్ 90 degrees అవుతుంది. ఈఏకి వచ్చేసేసి ఫార్ములా ఏంటి? EA=GM/RA². అండ్ దెన్ ఈబీ వచ్చేసి ఫార్ములా ఏంటి? EB=GM/RB². అరే ఏ పాయింట్ని బేస్ చేసుకొని నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తే EA=G/EM డివైడెడ్ బై R². EMA అంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఏ మాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ G ఇంటూ మాస్ ఈస్ నథింగ్ బట్ 90 డివైడెడ్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ పాయింట్ టు ది మాస్ టు ది పాయింట్ C ఈజ్ నథింగ్ బట్. అంటే ఈ పాయింట్ C దగ్గర మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ మాస్ ఆఫ్ 90 kg. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటన్నా? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు 90 kg అట్ అ పాయింట్ C. ఈ పాయింట్ C దగ్గర ఈ 90 kg అనేటువంటి మాస్ ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. దానికి ఫార్ములా ఏంటంటే GNA/RA² రాసేసాను. G ఇంటూ MA మీన్స్ 90 డివైడెడ్ బై R² ఈస్ నథింగ్ బట్ 3². అంటే అంతే కదరా, ఏ పాయింట్ నుండి C పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అంతా 3 మీటర్సే కదా. G ఇంటూ 90/9 అంటే ఎంత అన్నా? ఇక్కడేమో 90 ఉంది, ఇదేమో 3² అంటే 9. ఇక్కడ ఎంత వస్తుంది? 10G వచ్చేస్తుంది. సేమ్ రా ఈబీ కూడా అంతే, ఈబీ కూడా 10G వచ్చేస్తుంది. అంటే ఇంద్రా 160 kgs నుండి ఈ C పాయింట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది? 4 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఇక్కడ నాకు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు 160 kgs at the point C which is at a distance 4 meters. ఈ 4 meters దగ్గర అరే ఈ 160 kgs వలన ఈ C పాయింట్ దగ్గర ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫామ్ అవుతుంది? ఎంత ఫామ్ అవుతుందిరా? EB=G ఇంటూ మాస్ ఆఫ్ B డివైడెడ్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ B పాయింట్ టు ది C పాయింట్ ఈస్ నథింగ్ బట్ RB². GMB/RB². G ఇంటూ 160/4². అంటే ఇది ఎంత వస్తుందిరా? 16 ones 16 tens అంటే ఇది 10G అవుతుందిరా. రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఎట్ C విల్ బి ఎంత వస్తుందిరా? ES=√EA² ప్లస్ EB² ప్లస్ 2EA/EB cos θ. అరే ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాంరా? ఇది కూడా ఈ పాయింట్ అనేది ఏంట్రా? ఇక్కడ హెవియర్ ఇది మాస్ రా నాన్న. ఈ మాస్ నుండి ఈ పాయింట్ వైపుకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యాక్ట్ చేస్తుంది. అలానే ఈ మాస్ వైపుకి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాదురా నాన్న. ఎక్కడైనా వర్డ్ పడితే మాత్రం మీరు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాదురా బుజ్జి, అది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఏంటన్నా? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విచ్ ఇస్ యాక్ట్స్ టువర్డ్స్ ది A, that is EA, and then electric field intensity which is acts towards the 160 kgs from the C, that is EB. అరే ఈఏకి ఈబీకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అన్నా 90 degrees అని నేను మాట్లాడుకున్నాం. రిజల్ట్ అని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి? EA² ప్లస్ EB² ప్లస్ 2EA/EB cos θ. ER=10G² ప్లస్ 10G² ప్లస్ 2EA/EB cos 90. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. cos 90 వాల్యూ 0. అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ √100G² ప్లస్ 100G², దట్ ఈస్ =10√2G. క్యాపిటల్ G వాల్యూ ఇస్ నథింగ్ బట్ 6.67 × 10⁻⁻11 √2
into 10. The root 2 value 1.414 into 10 into 6.67 into 10 to the power minus 11. That must be equal to resultant electric field, resultant gravitational field intensity. Resultant gravitational field intensity in between EA and EB is nothing but 9.43 into 10 to the power minus 10 Newton kg inverse. అరే యూనిట్స్ చాలా ఇంపార్టెన్స్ రా. న్యూటన్ కేజీ ఇన్వర్స్ అది చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ రా బుజ్జి, న్యూటన్స్ జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను రా బుజ్జి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏరా, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. అరే నల్ పాయింట్స్ మీద ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నల్ పాయింట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ఈ నల్ పాయింట్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తే మనకు మ్యాక్సిమం సేఫ్ సైడ్. అది ఏమంటున్నాడు రా, 2 bodies of masses 4 meter ఏంటంటారు 4m and the 9m are separated by a distance of r. The gravitational potential at a point on this line joining them where the gravitational field becomes 0. అరే 2 masses ఇచ్చాడు రా బుచ్చి. ఇది ఎప్పుడు ఇచ్చాడు? ఏపీ 2017లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఇది స్టాండర్డ్ మోడల్ రా, స్టాండర్డ్ మోడల్ మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎంసెట్లో ఏపీ 2017 ఎంసెట్లో వచ్చింది. అయినా కానీ ఇది స్టాండర్డ్ మోడల్ రా. స్టాండర్డ్ మోడల్ ఒకసారి చూడండి. 2 bodies of masses 4 meters 2 bodies of masses 4m and then 9m are separated by a distance of r అట. అరే ఇదే 4m మాస్ ఉందంటరా, ఇదేమో 9m మాస్ ఉందట. ఈ రెండు కూడా స్మాల్ ఆర్ డిస్టెన్స్తో ఏమైంది అంటే సపరేట్ చేసి ఉన్నాయట. 4m and the 9m are separated by a distance of small r. The gravitational potential at a point on this line joining them where the gravitational field becomes 0. ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నటువంటి ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందట, గ్రావిటేషనల్ ఫీల్డ్ బికమ్స్ 0. అంటే ఇంటెన్సిటీ I మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ద ఇంటెన్సిటీ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, gm/r²b 0. ఇంటెన్సిటీ బి 0. ఈ పాయింట్ బి దగ్గరట ఏమవుతుందట, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది 0 అయిపోతుందట. ఈ పాయింట్ని ఏమైనా చెప్పుకోవచ్చు, నల్ పాయింట్. ఏమైనా చెప్పుకోవచ్చు రా బుజ్జి, నల్ పాయింట్. జస్ట్ ఇక్కడ నేను యారో మార్క్ చూస్తున్నాను కదా, ఈ పాయింట్ పీని నల్ పాయింట్ అని నేను తీసుకోవచ్చు రబుజ్జి. ఈ 4 meters నుండి నల్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్స్ అని అనుకుంటాను రబుజ్జి. మరి ఇక్కడ నుండి అరే చూడండి నాన్న, ఇక్కడ నుండి ఈ నల్ పాయింట్ నుండి 9 meters ఉన్నటువంటి డిస్టెన్స్ r-x అని అనుకుంటాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు రబుజ్జి, ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ విల్ బి the gravitational field the gravitational field intensity be a 0 at the particular situation. అరే ఇక్కడ ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయిందని అంటే ఒక విషయం గమనించండమ్మా, ఈ పాయింట్ని తీసుకుంటాను రా, ఈ పాయింట్ని నల్ పాయింట్ అని అనుకుంటున్నాను కదా. అంటే ఈ 4m మాస్ ఉన్నటువంటి ఈ పార్టికల్ ద్వారా ఈ నల్ పాయింట్ దగ్గర ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండిద్ది రాబుజ్జి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది ఏ పాయింట్ అని అనుకోరా, ఇది బి పాయింట్ అని అనుకోరా. ఇక్కడ ఈ నల్ పాయింట్ దగ్గర ఉండాల్సినటువంటి కండిషన్ ఏంటంటే ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దట్ ఏ పాయింట్ మస్ట్ బి ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ బి పాయింట్. అరే నల్ పాయింట్ దగ్గర కండిషన్ ఏంటని అంటారా నాన్న, ఈ 4m మాస్ ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలానే బి పాయింట్ ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రెండు ఈక్వల్ అవుతాయి. ఈఏ ఈక్వల్ టు ఈబి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈబి. అరే ఏంటన్నా, ఎట్ ది నల్ పాయింట్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ బి పాయింట్. అంటే ఈ నల్ పాయింట్ దగ్గర ఈ ఫస్ట్ ఏ పాయింట్ ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ బి పాయింట్ ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేవి రెండు కూడా ఈక్వల్ అవుతాయట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నల్ పాయింట్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాను రా బుజ్జి, చూడమ్మా, జీ ఇంటూ సింప్లీ ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా,
EA is equals to G into EMA divided by RA square is equals to G into MB divided by RB square. This is RA is equals to X, and then this is RB is equals to R minus X. అయితే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్, ఈఏ ఇస్ ఈక్వల్స్ టు ఈబీ వచ్చేస్తుంది కదా. జీ ఇంటూ ఎంఏ ఈస్ నథింగ్ బట్ 4m డివైడెడ్ బై ఆర్ఏ మీన్స్ ఎక్స్, ఆర్ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్, ఆర్ఏ మీన్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తాను. జీ ఇంటూ ఎంబీ మీన్స్ 9m డివైడెడ్ బై ఆర్బీ స్క్వేర్ అని అంటే ఎంత, ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఆర్బీ అని అంటే ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి బుజ్జి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి రా బుజ్జి. జీ క్యాన్సిల్ రా బుజ్ సైడ్స్, ఎమ్ క్యాన్సిల్ రా బుజ్జి. 4/x square, simply we have to write that 4/x square is equals to 9/r minus x whole square, r minus x whole square. 4/9 is equals to x square by r minus x whole square. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి బుజ్జి, 4/9 is equals to x by r minus x whole square. అరే ఇక్కడ ఎంత వస్తుందిరా, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఏంటి, అసలు దీని బాధ ఏంటో ఒకసారి చూడండి బుజ్జి. ఇక్కడ హోల్ స్క్వేర్ అని వస్తుంది కదా, 4/9 ఎలా రాసుకోవచ్చు, 2/3 హోల్ స్క్వేర్ is equals to x by r minus x. అంటే ఎంత రా, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 into r minus x is equals to, చూడండి నాన్న, 2 into r minus x is equals to 3 into x. ఈజీ కదరా. 2 into minus x అని అంటే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి రాబుచ్చి. x is 2r minus 2x is equals to 3x. That is 2r is equals to ఎంత అన్న, 2r is equals to 5x. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయరా నాన్న. x is equals to 2r/5. అంటే x వాల్యూ అని అంటే 4m నుండి x is equals to 2r/5 వచ్చేసింది రా నాన్న. అంటే అర్థం ఏంటారు నాన్న, ఈ 4m నుండి ఈ నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, 2r/5 డిస్టెన్స్లో ఉంది. అయితే వీడిక్కడ నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద పాయింట్ P at a distance of 2r/5 from the 4m mass. 4m మాస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందట బుజ్జి, ఎంత డిస్టెన్స్లో ఉందిరా బుజ్జి. ద పాయింట్ P is at a distance of 2r/5 from the mass of 4m and 3r/5 from the 3r/5 from the 9m mass. అయితే ఈ సిచ్యువేషన్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వాడు ఈ సిచ్యువేషన్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, ద లైన్ జాయినింగ్ ది గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ పాయింట్ దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏంటన్నా, ఇక్కడ 2 పాయింట్స్ కంక్లూషన్ రాసుకున్నాం రాబుచ్చి. ఏం కంక్లూషన్ రా, 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ కంక్లూషన్ రాసుకోవాలి రాబుచ్చి. ఏం కంక్లూషన్ అన్న, 2r/5. P means null point at null point P is at null point P is at 2r/5 from 4 meters and 3r/5 from 2r/5 from the 4m and then 3r/5 from the 9m mass. అయితే ఏమంటున్నాడు, టు ఫైండ్ ది పొటెన్షియల్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నన్ను, నల్ పాయింట్ P అనేది 2r/5 ఫ్రమ్ ది 4m. అంటే ఈ 4m నుండి ఈ పాయింట్ అనేది 2r/5 డిస్టెన్స్లో ఉందట. అలానే ఈ 9m నుండి ఎంత డిస్టెన్స్లో ఉందిరా బుజ్జి, 3r/5 డిస్టెన్స్లో ఉందట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రానన్న, ఈ పాయింట్ P దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈ పాయింట్ దగ్గర. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం,
గ్రావిటేషనల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానని చెప్తున్నాను చూడరా నాన్న. టు ఫైండ్ ది పొటెన్షియల్ ఎట్ ది నల్ పాయింట్, టు ఫైండ్ ది పొటెన్షియల్ at the null పాయింట్ దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నారా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఫస్ట్ మాస్ రా నాన్న. గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఫస్ట్ మాస్. అరే ఇక్కడ నాకున్నటువంటి ఫార్ములా ఏంట్రా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ మస్ట్ బి ఈక్వల్స్ టు అరే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్ అని చెప్పేసి తీసుకుంటాం నాన్న. దాని అంటే -gm/r అని చెప్పేసి తీసుకుంటాం నాన్న. అంటే V ఈక్వల్స్ టు పొటెన్షియల్ V ఈక్వల్స్ టు -v1 + v2. అంటే V ఈక్వల్స్ టు -v1 మీన్స్ పొటెన్షియల్ డ్యూ టు ఏ 4m మాస్. Gravitational potential due to a 4m mass, V is equals to gm/r, -gm/r. V1 is equals to ఏమని తీసుకోవాలి? V1 is equals to -gm/r. And the next one, V2 is equals to -gm/r. RB అని నేను తీసుకున్నాను, ఏదైనా పర్లేదు. ఇక్కడ V1 అని అంటే ఏంట్రా? 4m నుండి 4m మాస్ నుండి ఈ నల్ పాయింట్కి మధ్యలో పొటెన్షియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే gm ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ 2r/5. అంటే V1 is equals to ఎంత వస్తుందిరా? V1 is equals to -g into 4m divided by V1 is equals to -g into 4m divided by నీకున్నటువంటి మాస్ అంతా 2/5 into r. అంటే V1 is equals to మైనస్ ఎంతనా మైనస్ ఇక్కడ రాసేసారు -g into 4m divided by అరే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. ఇక్కడ ఎంత వస్తుందని అంటే రఘుజీ చూడరా. ద పొటెన్షియల్ V is equals to -g into 4m divided by మైనస్ ఏంటమ్మా -g into 4m divided by 2/5 into r -g into 9m divided by 3r/5. ఈ రెండు కూడా రావచ్చు. అయితే నాకు ఇక్కడ ఎంత వస్తుందని అంటే ఇక్కడ దీంట్లో నుండి ఏం కామన్ తీసుకోవాలంటే -5 into capital G into small m divided by small rని కామన్ తీసుకుంటే నాకు వచ్చేది ఎంత అంటే 4/2 + 9/3 వస్తుంది అన్నమాట. కామన్ తీసుకున్నాను కదా బుజ్జి. అయితే ఇక్కడ ఎంత వస్తుంది? -5gm/r into 2 + 3 వస్తుంది బుజ్జి. 2 + 3 వస్తుంది బుజ్జి. అంటే ఇక్కడ 2 + 3 ఈజ్ నథింగ్ బట్ అంటే 2 అంటే 2 1s 2 2s అంటే ఇక్కడ 5 వస్తుంది. 5 into 5 దట్ ఈస్ -25 into gm/r -25 gm/r. This is the potential at the null point. V is nothing but V is equals to that potential at the null point B, null point H. How much that is? V is equals to -25 into capital gm/r in the given situation. చూసుకోండి అమ్మా. ఇది ప్రాబ్లం వర్షం చూడరా. అసలు ఏమి ఇచ్చాడు ఏంటి ఒకసారి చెప్తాను. AP 2017 ఎంసెట్లో ఇచ్చినటువంటి ద బెస్ట్ మోడల్ రా ఇది. ఏంటది? అది 4m మాస్ 9m మాస్ రెండింటిని సపరేట్ చేశాడట. ఎంత డిస్టెన్స్తో? స్మాల్ r డిస్టెన్స్తో సపరేట్ చేసాడట. స్మాల్ r డిస్టెన్స్తో సపరేట్ చేస్తే ఈ నల్ పాయింట్ దగ్గర ఏంటన్నా ఈ నల్ పాయింట్ అంటే ఏదో ఈ రెండింటి మధ్యన ఈ 4m 9m మధ్యన ఏదో ఒక పాయింట్ దగ్గరట గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది 0 అవుతుందట. గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అనేది 0 అవుతుంది అని అంటే ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ని ఏమని చెప్పుకోవచ్చు? నల్ పాయింట్ అని నేను చెప్పుకోవచ్చు. నల్ పాయింట్ దగ్గర కండిషన్ ఏంట్రా అంటే ఈ 4m ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆ పాయింట్ దగ్గర EA అని అనుకుంటే
ఆ నల్ పాయింట్ దగ్గర బి మాస్ ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బి అని అనుకుంటే ఆ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. నల్ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ 4m మాస్ మస్ట్ బి ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ 9m మాస్ విల్ బి. ఓకేనా? అరే ఏం లేదురా నాన్న, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంది కదరా అన్న, 4m మాస్ ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది నల్ పాయింట్ దగ్గర ఈఏ అవుతుందిరా. అలానే 9m మాస్ దగ్గర 9m మాస్ ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది నల్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఈబీ అవుతుంది. అంటే ఈ నల్ పాయింట్ దగ్గర ఈఏ ఈక్వల్ టు ఈబీ అవుతుంది రా అన్న. ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈబీ అవుతుంది. ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు GMA/R². అండ్ ద నెక్స్ట్ వన్ ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు GMB/RB². ఏం లేదురా, నల్ పాయింట్ దగ్గర అనేది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. క్లియర్. అంటే ఇక్కడ ఏంటి, ఈఏ ఎక్కువ లేదు ఈబీ ఎక్కువ అని అనుకో, ఈబీ మైనస్ ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అంతే. ఇంటెన్సిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 డిఫరెన్స్. అంటే ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏనేగా అయ్యేది. ఏం లేదమ్మా, నల్ పాయింట్ దగ్గర ఈ 4m ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈ 4m ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈఏ అని అనుకోరన్న. 9am ద్వారా ఫామ్ అవుతున్నటువంటి గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అని అనేది నల్ పాయింట్ దగ్గర ఈబీ అని అనుకోరా. అక్కడ కండిషన్ ఏంటని అంటే నల్ పాయింట్ దగ్గర ఈఏ మస్ట్ బి ఈక్వల్స్ టు ఈబీ అవుతుందని అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈబీ అవుతుంది అనమాట. ఆ విషయం ఒక్కసారి తీసుకోండి. ఓకేనన్న, చూడరా నాన్న, G/GNA/RA² ఈజ్ ఈక్వల్స్ టు GMB/RB². దెన్ G × 4mx². అరే ఆర్ఏ అని అంటే ఎక్స్ రాబుచ్చు, ఆర్బి అని అంటే R-X రాబుచ్చు. అంటే GMA/RA² ఈజ్ ఈక్వల్స్ టు G × MB/RB². దెన్ G × 4m/x² ఈజ్ ఈక్వల్స్ టు G × 9m/R-X². దట్ ఈస్ GM క్యాన్సిల్, GMA క్యాన్సిల్. దట్ ఈస్ 4/x² ఈజ్ ఈక్వల్స్ టు 9/R-X². అంటే ఇక్కడ నల్ పాయింట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశాను రా. నల్ పాయింట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశాను. ఎంత వస్తుందిరా నాన్న, 4m మాస్. అరే ఇక్కడ ఎక్కడ నుండిరా నాన్న, ఈ 4m మాస్ నుండి ఒకసారి గమనించున్నామా, ఈ 4m మాస్ నుండి నల్ పాయింట్ అనేది 2r/5 డిస్టెన్స్లో ఉందట. అంటే ఆర్బి ఎంత డిస్టెన్స్లో ఉంది, 3r/5 డిస్టెన్స్లో ఉందట. అయితే ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఈ నల్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఉన్నటువంటి ఫార్ములా ఏంట్రా బుజ్జి, నల్ పాయింట్ P is at a distance 2r/5 from the 4m mass and then 3r/5 from the 9m mass. At that particular situation, the potential at a point, null point, that must be equal to minus of V1 plus V2. V1 అంటే ఎంత వస్తుందిరా, మైనస్ G × 4m divided by 2/5r. అండ్ దెన్ నెక్స్ట్ రా నాన్న, ఇది VA వచ్చేస్తుంది రా నాన్న, ఇదేమో VB వచ్చేస్తుంది. మైనస్ G × 4m/2/5r మైనస్ G × 9m/3r/5 మైనస్ 5 × GM/R ప్లస్ 4/2 ప్లస్ 9/3 ఎంత వస్తుందంటే మైనస్ 5GM/R into 5, that is minus 225 GM/R. The potential at the null point must be equals to V is equals to minus 25 GM/R. ఓకే నాన్న, నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ escape velocity, orbital velocity and then the total energy of satellites వాటి మీద మాట్లాడుకుందాం రా బుజ్జి. ఓకే రా బుజ్జి.